ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రుణమాఫీ కానీ వారికి శుభవార్త అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే వివరాలకు వెళ్ళిపోదాం. తెలంగాణ రుణమాఫీపై రేవంత్ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 2 దశల్లో రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 రోజుల్లో 3వ దశ ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా పలు కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. అర్హులైన వారికి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మొదటి దశలో 1,00,000, రెండవ దశలో 1,50,000 మాఫీ చేసిన ప్రభుత్వం 3వ దశలో 2 లక్షల రుణాలను మాఫీ చేయనుంది. అయితే మొదటి 2 దశల్లోనూ పలు సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అక్షరం తప్పుగా ఉన్న పాస్ పుస్తకంలో చిన్న చిన్న మార్పులు, ఉమ్మడి కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకుండా పెండింగ్లో ఉండటం, కొత్తగా పెళ్లైన వారి రేషన్ కార్డులలో మార్పులు, తల్లిదండ్రుల పేర్ల మీద ఉన్న భూములు, పట్టాదారులు చనిపోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని అధికారులు రుణమాఫీ చేయలేదు. ఈ నేపథ్యంలో అర్హులైనప్పటికీ తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పలు చోట్ల నిరసనలు చేపట్టారు. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తప్పకుండా అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ చేయకుండా సాకులు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సైతం దీనిపై విమర్శలు గుప్పించారు. ఏకంగా ఈ సమస్యలపై ఫిర్యాదులు సేకరించేందుకు బీఆర్ఎస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం రుణమాఫీ అందని రైతులు ఆందోళన చెందొద్దని, అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన విమర్శలపై స్పందించిన పొన్నం, హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పలు కారణాలు సాకుగా చూపి 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో పంటలు బీమా లేక పరిహారం అందక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మండిపడ్డారు. కలెక్షన్ సెంటర్లు కాకుండా అప్పుడే ఈ కాల్ సెంటర్లు పెడితే రైతులకు మేలు జరిగేదని విమర్శలు గుప్పించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.